పిల్లలు, ఈరోజు మనం బుద్ధి బలం కథ విందామా? అనగనగా ఒక అడవి. ఆ అడవికి రాజు ఒక పెద్ద సింహం. దాని పేరు బాసిరథం. అది అడవికి రాజుని అనే గర్వంతో నచ్చినట్టుగా జంతువులన్నింటినీ వేటాడుతూ తినేది. అడవిలో జంతువులన్నీ దాని గురించి బాధపడుతూ ఈ సమస్య నుండి ఎలా బయటపడాలా అనే విషయంపై ఆలోచించడానికి అన్నీ ఒక చోట చేరాయి. ఆ జంతువులన్నీ ఒక నిర్ణయానికి వచ్చి సింహం దగ్గరకు కలిసి వెళ్ళాయి. సింహం, ఏమిటి ఇలా వచ్చారు, ఏమిటి సంగతి అని అడగగానే ఏనుగు ముందుకొచ్చి, సింహరాజా ప్రభు, మీరు మన అడవిలో ఉన్న జంతువులన్నింటినీ నచ్చినట్టుగా వేటాడి చంపుతూ ఉంటే అడవిలో జంతువులే లేకుండా పోతున్నాయి. మీరు ఈ అడవిని రక్షించాలి, ఈ అడవిలో జంతువులన్నింటినీ రక్షించాలి. కానీ భక్షిస్తూ అన్నింటినీ నచ్చినట్టుగా వేటాడి చంపితే చివరికి ఈ అడవిలో జంతువులే లేకుండా పోతాయి కదా. అందుకే దాని గురించే మేము ఒక పరిష్కారాన్ని ఆలోచించి మీకు చెబుదామని వచ్చాం మహారాజా అని అంది. దానికి మీరు నాకు చెబుతారా? ఏమిటో చెప్పండి చూద్దాం అని సింహం గర్జిస్తూ అన్నది. దానికి ఏనుగు, ఏమీ లేదు మహారాజా, మీరు ఇలా వేటాడడం వల్ల రోజు ఎక్కువ సంఖ్యలో జంతువులు చనిపోతున్నాయి. అదే మీకు రోజుకు ఒక జంతువు అయితే సరిపోతుంది కదా. కనుక మేమే వచ్చి రోజుకు ఒక్కరి చొప్పున మీకు ఆహారంగా బలవుతాం. మీకు వేటాడే పని కూడా ఉండదు కదా మహారాజా అని ఏనుగు వినయంగా అంది. సరే, అయితే మీరు తప్పనిసరిగా నా గుహకు వచ్చి మీకు మీరుగానే బలవ్వలసి ఉంటుంది. రోజుకి ఒకరు ఖచ్చితంగా రావలసి ఉంటుంది అని ఆ ఒప్పందానికి ఒప్పుకుంది సింహం. అలాగే రోజులు గడుస్తున్నాయి. రోజుకొకరు చొప్పున జంతువు సింహం గుహకు వెళ్ళి సింహానికి ఆహారంగా బలవుతున్నాయి. ఒకరోజు ఆ అడవిలో ఉన్న చిన్న కుందేలు వంతు సింహానికి ఆహారంగా వెళ్ళే వంతు వచ్చింది. ఆ కుందేలు తనకి బ్రతికి ఉండాలనే ఆశతో, చావు అంటే భయంతో మెల్లమెల్లగా నక్కుతూ ఉంది సింహం గుహకు వెళ్ళడానికి. అది అలా అలా వెళుతూ మెల్లమెల్లగా వెళుతూ ఉండగా దారిలో తనకి ఒక బావి కనిపించింది. వెంటనే దానికి ఒక ఆలోచన వచ్చి సింహం దగ్గరికి వెళ్ళింది. అప్పటికే సాయంత్రం కావడంతో కోపంగా అటు ఇటు చక్కెర్లు కొడుతున్న సింహం, ఏమిటి ఈరోజు ఆహారంగా నాకు నువ్వు వచ్చావా? నువ్వు ఎక్కడికి సరిపోతావు? నా కడుపులో ఒక మూలకైనా రావు కదా అని, అది కూడా ఈ సాయంత్రం పూట వస్తావా? నాకు ఎంత ఆకలిగా ఉందో నీకు తెలుసా అంది సింహం. దానికి కుందేలు, కోప్పడకండి మహారాజా, నేను మీకు ఏ విధంగా సరిపోనని జంతువులన్నింటికీ తెలుసు. అందుకే నాతో పాటు ఇంకో 3 కుందేళ్ళను కూడా పంపించాయి. ఆ కుందేళ్లను దారిలో ఇంకో సింహం తినేసి, ఈ అడవికి నేనే రాజుని అని మీ రాజుకు చెప్పండి అని నన్ను ఇక్కడికి మీకు చెప్పమని పంపించింది మహారాజా అని అంది. దానికి సింహం, ఏంటి వేరే సింహమా? అది ఎక్కడుందో నాకు చూపించు, పద అని కోపంగా కుందేలు వెంట నడిచింది. కుందేలు సింహాన్ని నేరుగా బావి దగ్గరకు తీసుకువెళ్ళి, ఇగోండి మహారాజా, ఈ బావిలోనే ఉంది ఆ సింహం. ఆ 3 తినేసి స్నానం చేద్దామని ఇందులోకి దూకింది అని బావిలోకి చూపించింది కుందేలు. సింహం కుందేలు చూపించినట్టుగానే బావిలోకి తొంగి చూడగానే తన ప్రతిబింబాన్ని చూసుకొని గట్టిగా గేంకరించేసరికి లోపల నుంచి కూడా గేంకారం శబ్దం వినిపించి, నాపైనే గేంకరిస్తుందా అని కోపంతో నిన్ను చంపేస్తా అనుకుంటూ బావిలోకి గబాలను దూకేసింది. అప్పుడు బావి ఒడ్డున నిల్చున్న కుందేలు సింహం వెర్రితనానికి నవ్వుకుంటూ, సింహం పీడ విరగడైనందుకు సంతోషించి జంతువులన్నిటి దగ్గరికి పరుగు తీసి
జరిగిన విషయాన్నంతా చెప్పింది. జంతువులన్నీ కుందేలు తెలివిక మెచ్చుకొని సింహం పేడ విరగడైనందుకు సంతోషించాయి.